మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేవుడికి వినియోగించాల్సిన పాలన కూడా వైసీపీ లీడర్ ఇంటికి చేరవేశారు. అలా దొంగ లెక్కలు కోకొలలు. వైసీపీ గవర్నమెంట్లో గోశాలలో జరిగిన అవినీతి పైన, అగరబత్తి ఇంటర్నేషనల్ కంపెనీల పైన, చెప్పేదన్నీ హరినీతులు, వీళ్ళు చేసేటి అన్నీ కూడా అవినీతి పనులు. బహిరంగ చర్చకి మేము సిద్ధం, మీరు సిద్ధమా? పాల ఉత్పత్తి కూడా తగ్గిపోయిందని చెప్పారు. మీ హయాంలో అప్పుడు మిల్క్ ఈల్డింగ్ ఎక్కువ, అప్పుడు పాల ఉత్పత్తి ఇంతకన్నా తక్కువ ఎందుకు ఉండింది? అది బినామీ, హరినాథ్ రెడ్డి గారి బినామీ. ఆడుండే పాలను కూడా డైవర్ట్ చేసుకుంటూ తుమ్మల గంటకు రోజు ఒక 30 లీటర్ల నుంచి 40 లీటర్లు పంపేవాడు. ఒక 30 నుంచి 40 ఆవులు కొని దారిలో కర్నూలులో వీళ్ళకి ధర్మారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఒక 10 ఆవులు దింపి మిగతా ఆవులను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ శిక్షిస్తుంది. చంద్రబాబు నాయుడుగా ఆసామాసిగా వదిలే వ్యక్తి కాదు. టీటీడీ గోశాలలో ఆవులు వందల సంఖ్యలో మృతి చెందాయంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిన్న చెప్పినటువంటి మాటల నేపథ్యంలోనే ప్రస్తుతం అది రాజకీయాలకు టర్న్గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు టీటీడీ లాంటి అతిపెద్ద ధార్మిక సంస్థలో కనీసం ఆవులని సంరక్షించేటువంటి పద్ధతి కూడా అక్కడ లేదంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే అక్కడ ఒట్టి ఆవులను, అదే రకంగానే దేశీయ ఆవులను చనిపోతున్నటువంటి దృశ్యాలు అక్కడ ఆయన చిత్రీకరించినటువంటి దృశ్యాలన్నీ కూడా చూపించాడు మీడియాకి. సో దీనిపైనే కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి టీడీపీ సీనియర్ నేత కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆయన కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు. అంటే గతంలో జరిగినటువంటి వ్యవహారాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం జరిగినటువంటి కార్యక్రమాలు అక్కడ ఏమున్నాయనేటువంటి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి సంచలనమైనటువంటి ఆరోపణలు చేశాడు? టీటీడీ అనేది అతిపెద్ద ధార్మిక సంస్థ, కనీసం ఆవుల్ని సంరక్షించలేనటువంటి పరిస్థితిలో టీటీడీ ఉందని చెప్పి కూడా భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు. ఏం చెప్తారు? ఓం నమో వెంకటేశాయ. కరుణాకర్ రెడ్డి గారు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఎప్పుడు శవ రాజకీయాలు చేసి అలవాటు పడిపోయారు వాళ్ళు. అంటే మనుషుల్ని శవ రాజకీయాలు చేసిన తర్వాత ఇప్పుడు గోవుల దగ్గరికి కూడా వచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1 సంవత్సరంలోనే 100కు పైగా ఆవులు చనిపోయాయి అని చెప్తున్నారు. అది అవాస్తవం. అంటే అబద్ధాలు ఎలా చెప్తున్నారంటే అదేందో వీళ్ళు లెక్కలు చూసినట్టు, వీళ్ళు గోశాలకు వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నట్టు, అది కన్ను కనపడినట్టుగా ఈయన అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. ఈయన మేము చెప్తున్నాం, సంవత్సరం కాదు 1.5 సంవత్సరంగా కూడా టీటీడీలో గోశాలలో ఉండే ఆవుల సంఖ్య 2700 ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా 90 ఆవులు కూడా చనిపోలేదు. ఆవులు చనిపోయేదానికి డిఫరెంట్ కారణాలు ఉంటాయి. అక్కడ మనం ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ ఉండవు. ఆవులు మనం హర్యానా నుంచో, గుజరాత్ నుంచో, బయట నుంచో తీసుకురావడం జరుగుతుంది. అక్కడి నుంచి తీసుకొచ్చే ట్రావెల్ జరిగేటప్పుడు కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని న్యూమోనియా లాంటి సోకుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి గర్భం డెలివరీ అయినప్పుడు కొన్ని ఆవులు తన చనిపోతూ ఉంటాయి. ఈ డిసీజెస్ అనేది అనిమల్స్లో చాలా కామన్గా వస్తుంది. వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడైతే 20 నుంచి 24 వరకు జరిగిన దాంట్లో కనీసం సంవత్సరానికి 100 పైగా ఆవులు చనిపోయాయి. ఈ సంవత్సరంలో అతి తక్కువగా, అంటే డాక్టర్స్ అక్కడ ఉండారు, పరిరక్షణలో ఆవుల్ని ఎలా సాకాలి, ఎలా చేయాలనేది టీటీడీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చాలా శ్రద్ధగా గోశాలను చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడుండే చేంజెస్ కూడా వాళ్ళ హయాంలో లేదు. వాళ్ళ హయాంలో ఏముండిందంటే వాళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్ని మించిపోయారు. అంతకుముందు ఒక డైరెక్టర్ ఉండేవాడు హరినాథ్ రెడ్డి అనేసి. ఆయన ఏం చేసేవాడంటే అక్కడ మనం ఇంతకుముందు విన్నాం, లాలూ ప్రసాద్ యాదవ్ అనేది గడ్డిని కూడా అమ్ముకొని ఆవులు తినేసాయి, ఉత్త పేడ మిగిలిందని చెప్పినట్టుగా ఈయన కూడా ఏం చెప్తున్నాడంటే ఆయనకి 2-3 సంస్థలు స్థాపించుకున్నాడు. ఏంది, అగరబత్తి ఇచ్చేదానికి ఒక సంస్థ, అదేవిధంగా సోపులు సబ్బులు ఆయుర్వేదిక్ అమ్మేదానికి ఒక సంస్థ. ఆ సంస్థ పేరు కూడా దర్శిని ఇంటర్నేషనల్ సంస్థ. దీంట్లో కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే 3 నెలల ముందర దేవుడు తనంతట తానే వాళ్ళని సస్పెండ్ చేయించాడు. అంటే గోశాలకు సంబంధం లేకపోయినా కూడా హరినాథ్ రెడ్డి కానీ ఇంకొక ఇన్సిడెంట్లో సస్పెండ్ చేశారు. అది బయటకు చెప్పుకోలేక ఆయన్ని మళ్ళీ ఆ పొజిషన్లో తీసుకొచ్చే ప్రయత్నం. 25 సంవత్సరాలుగా సామాన్య డాక్టర్గా ఉన్న అతను అసిస్టెంట్ డైరెక్టర్ అయి 23 సంవత్సరాలుగా తన ఏకఛత్రాధిపతి ఆడ పాలిస్తూ ఆడుండే పాలను కూడా డైవర్ట్ చేసుకుంటూ
తుమ్మల గంటకు రోజు ఒక 30 లీటర్ల నుంచి 40 లీటర్లు పంపేవాడు. అదేమన్నా టీటీడీ సంస్థ? దేవుడికి వినియోగించాల్సిన పాలన కూడా వైసీపీ లీడర్ ఇంటికి చేరవేశారు. ఇంకొక అద్భుతం ఏంటంటే రిలయన్స్ సంస్థ గోశాలకి 1,35,00,000 రూపాయలు చెక్ ఒకటి ఇచ్చింది. అంటే గోవులను కొనుగోలు చేసేదానికి. వీళ్ళు హర్యానా, గుజరాత్కు పోయి ఒక 30 నుంచి 40 ఆవులు కొని దారిలో కర్నూలులో వీళ్ళకి ధర్మారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఒక 10 ఆవులు దింపి మిగతా ఆవులను ఇక్కడికి తీసుకొచ్చారు. దానికి లెక్క పక్కా లేదు. అంటే 1,40,00,000 రూపాయలు కొన్న ఆవులు 30 ఆవులు, 40 ఆవులు. అంటే ఒక ఆవు ఎంత కాస్ట్లీనో మీరు చూసుకోవచ్చు. అలా దొంగ లెక్కలు, కోకొలలు. వీళ్ళ చట్టాలు కానీ విప్పితే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది హరినాథ్ రెడ్డి గారి పైన. నేనేం కోరుతానంటే వైసీపీ గవర్నమెంట్లో గోశాలలో జరిగిన అవినీతి పైన, అగరబత్తి ఇంటర్నేషనల్ కంపెనీల పైన ఒక స్కిట్ వేయాలి. దానిపైన సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలి. ఎందుకంటే వీళ్ళు దేవుడు సొమ్ము ఎలా తిన్నారు, ఒక్కొక్కరికి ఇన్ని ఆస్తులు ఎలాగొచ్చాయి, ఏసీబీ రైడ్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడిని అడ్డం పెట్టుకుంటున్నారు. చెప్పేదన్నీ హరినీతులు, వీళ్ళు చేసేటి అన్నీ కూడా అవినీతి పనులు. ఒక్కటి కూడా దేవుడికి సంబంధించింది న్యాయబద్ధంగా చేసిన ఇది లేదు. మనం చూసాం లడ్డూలో కూడా కల్పితం చేశారు వీళ్ళు. లడ్డూలో కూడా మీకు అది మా నోటితో మేము చెప్పలేము. కొవ్వుని కలిపి ఒక ధార్మిక సంస్థని అవహేళన పాలు చేశారు. వీళ్ళ ధర్మాన్ని కాపాడేది. ఈయన గురించి మీకు తెలుసు, కరుణాకర్ రెడ్డి గారు పూర్వం ఏం చెప్పాడు, నల్లరాయి పాత చెప్పుంటే ఇవ్వండి కొడతానన్న వ్యక్తి ఈయన ధర్మాన్ని కాపాడుతున్నాడా ఈరోజు? ఈయన ధర్మాన్ని కాపాడాలని అవసరం ఉంది ఎక్కడ? ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత భక్తులకు కానీ, అదేవిధంగా గోశాలకు కానీ, టీటీడీ ధార్మిక సంస్థకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా దర్శనాలు జరుగుతున్నాయి. వాళ్ళు న్యాయం చేస్తున్నారు. వీళ్ళు ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళు రోడ్లపైకి వచ్చి నేను ధర్మాన్ని కాపాడుతున్నాం అని చెప్పి తిరుగుతున్నారు. ఆయన 2-3 విచిత్రమైన క్వశ్చన్లు వేశారు, ఫొటోస్ చూపించాడు. ఎప్పుడో మార్చి నెల 28వ తేదీ చనిపోయిన ఒక ఆవు రైలు కింద పడిచిన ఆవుని ఇప్పుడు ఏప్రిల్ 28వ తేదీ ఆయన గుర్తొచ్చింది. అంటే అప్పుడు చనిపోయిన ఆవు ఇప్పుడు కల్లోకి వచ్చి చెప్పిందంట ఆయనకి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏం నిద్రపోతున్నాడు ఆయన? ట్యాగ్ నెంబర్లు ఉంటాయండి గోశాలలో చనిపోయిన ఆవుకి, ఒక ట్యాగ్ నెంబర్లు ఉంటాయి. అవును, ఈయన చూపించిన పేపర్లు ఏదో అంతా బోగస్. వీళ్ళు ఏ విధంగా అవుతే అప్పుడు సిద్ధం సభలకి వీళ్ళందరూ మనుషులు గ్రీన్ మ్యాట్ వేసుకొని మనుషులు చూపించారో, శవరాజకీయాలు ఎలా చేశారో, గుంటిపోటుతో ఒక మనిషిని ఎలా చంపారో గొడ్డలతో నరికి, లేకపోతే అక్కడ ట్రైన్ యాక్సిడెంట్ ఎలా విధంగా అవుతే మనం ట్రైన్ని కాల్ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారో, వీళ్ళు చేసేటి అన్నీ కూడా అవినీతి పనులే, దొంగ పనులే. దీనికి చట్టబద్ధత ఏముండదు, దీన్ని పరిశీలించేది ఏముండదు. ఏదో చెత్త వెత్తి వేసేస్తే ధార్మిక సంస్థ పైన దేవుడి యొక్క ఇది తగ్గియాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు ధర్మం పాటించే వాళ్ళు హిందువులుగా వ్యవహరిస్తే దేవుడి దగ్గర ఇలాంటి పనులు చేయడం ఆపండి. దేవుడు కళ్ళు మాకు ఒక సామెత ఉంది కొండపైన పుట్టిన వాళ్ళకి, థర్స్డే అంటే దేవుడు కళ్ళు తెరుస్తూ ఉంటారు, వాళ్ళకి ఏ తప్పు చేసినా వాళ్ళు శిక్షింపబడుతారు అని. శిక్షలు వీళ్ళకి 100ల మీదుగా దాటిపోతూనే ఉన్నాయి. వీళ్ళు ఎలాంటి శిక్ష పడుతుందో ఆ దేవదేవుడికే తెలుసు. ఈరోజు గోశాల దగ్గరికి వచ్చారు. అంటే కరుణాకర్ రెడ్డి చెప్తున్నది 3 నెలలుగా అక్కడ డైరెక్టర్ అనే వ్యక్తి లేడు, ఒక అటవీశాఖ అధికారిని తీసుకుని వచ్చి పెట్టి అక్కడ పర్యవేక్షణ జరుగుతోంది, ఆయనకి అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు తెలియదు, ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమాలు కానీ లేదంటే వాటిని ఎలా చూసుకోవాలో కూడా తెలియదు. ముఖ్యంగా ఒక మినీ బడ్జెట్ కలిగినటువంటి టీటీడీ కనీసం గోశాలని మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. దీనిపైన ఖచ్చితంగా వైసీపీ పోరాటం చేయబోతుందని చెప్పి కూడా ఆయన ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు. దానికి పోరాటం చేయాల్సిన అవసరం లేదండి. లైవ్ టు లైవ్ డిబేట్ పెట్టుకుంటారు, రండి మీరు కూడా. గోశాలకు వెళ్దాం, నేను కూడా వస్తాను, మా పార్టీ వాళ్ళు కూడా వస్తారు, మీరు కూడా రండి. నిజమేదో అబద్ధం ఎక్కడే తేలిపోద్ది. నేను ఒకటి అడుగుతున్నానండి, మీరు ఎంతగా ఒక ఆఫీసర్ని వేశారు, అటవీ శాఖలో ఉండే ఆయన వేశాడు, తప్పే ఉందండి దాంట్లో? అంటే హరినాథ్ రెడ్డి గారు సస్పెండ్ అయ్యారు, ఆయన 23 సంవత్సరాల నుంచి వాడే సిమ్ ఇంతవరకు టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయలేదండి. ఆయన వాడే ఏదైతే సిమ్ వాడుతున్నారో ఆ సిమ్ ఇంకా టీటీడీదే. సస్పెండ్ అయిన వ్యక్తి టీటీడీకి ఆ సిమ్ హ్యాండ్ ఓవర్ చేయాలా, చేయకూడదండి? అంటే 23 సంవత్సరాలుగా జరిగిన అవినీతి ఆడ బయటపడుతుంది అని ఆ నెంబర్తో కాంటాక్ట్స్ ఉంటాయి. గోశాలకు డొనేషన్లు ఇచ్చేవాళ్ళు కానీ గోశాలకి మేలు చేసే వాళ్ళందరూ ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తారు. కాబట్టి ఆ నెంబర్ సిమ్ ఇంకా హరినాథ్ రెడ్డి గారి దగ్గరే ఉంది. ఇది వాళ్ళొచ్చి బయటికి చెప్పాలి, ఎందుకు పెట్టుకుంటారో. కొత్త ఆఫీసర్కి కొత్త సిమ్ ఇచ్చారంట. అంటే వీళ్ళు చేసిన తప్పులు బయటపడకూడదు కాబట్టి, వీళ్ళు చేసే అన్యాయం బయటపడకూడదు కాబట్టి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు.
నేను కోరుతున్నాను ఆ సిమ్ తీసుకొని టీటీడీకి ఎందుకు మీరు హ్యాండ్ ఓవర్ చేయలేదు, దీనిపైన విచారణ జరిపించండి. ఖచ్చితంగా మేము కోరుతున్నాం, ఖచ్చితంగా కోరుతాం. హరినాథ్ రెడ్డి గారు సిమ్ ఎందుకు ఇవ్వలేదు, అసలు ఆయన హయాంలో ఎంత అవినీతి జరిగింది, ఆయనపైన ఏసీబీ కూడా చేయమని చెప్తాం. ఆస్తులు, ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి ఆయనకి, అసలు ఈ దీనికి రెండు ఇల్లులు ఎలా వచ్చాయి ఆయనకి, ఒక సామాన్యంగా గోశాలలో పనిచేసే ఆఫీసర్కి ఇన్ని ఆస్తులు ఎలాగొచ్చాయి, దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటాం. బహిరంగ చర్చకి మేము సిద్ధం, మీరు సిద్ధమా? మీరు చూపించిన ఫోటోలన్నీ గోశాల ఫోటోలేనా, మార్ఫింగ్ ఫోటోలు కాదా? మీరు చేసిన ఆవులు ఎక్కడెక్కడో చనిపోయిన ఆవులు ఫోటోలు తీసుకొని వచ్చి పెడుతున్నారు. ఇంకొకటి చెప్పారు, పాల ఉత్పత్తి కూడా తగ్గిపోయిందని చెప్పారు. నేను చెప్తున్నా, ఈ రోజుకి పర్ డే 810 లీటర్లు పాల మిల్క్ సప్లై ఉంది. అది కూడా 113 ఆవులే అంటే మిల్క్ ఇస్తున్నాయి, మిల్క్ ఈల్డింగ్. మీ హయాంలో అప్పుడు మిల్క్ ఈల్డింగ్ ఎక్కువ, జెర్సీ ఆవులు ఉన్నాయి మీ దగ్గర. అదేవిధంగా ఇప్పుడు ఉండేది క్రాస్ బ్రీడ్ ఆవులు. అంటే కాలక్రమేణా ఏమైందంటే రైతులకు ఏమేమి లబ్ధి చేకూరాలని ఈ హైబ్రిడ్ ఆవులు ఏదైతే ఎక్కువ మిల్క్ ఈడింగ్ ఉంటాయో అది రైతులకు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు ఏంటంటే నాటు ఆవులే ఎక్కువ ఉన్నాయి అక్కడ, దాంట్లో ఈల్డింగ్ తక్కువ ఉంటుంది. దీంట్లో 2-3 లీటర్లు ఇచ్చేది అది 10 నుంచి 12 లీటర్లు 8 లీటర్లు ఇచ్చే ఆవులు ఉంటాయి. అప్పుడు పాల ఉత్పత్తి ఇంతకన్నా తక్కువ ఎందుకు ఉండింది? మరి దాని అన్నిటి కూడా చర్చ రావాలి కదా. మీరు కరుణాకర్ రెడ్డి చేసిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి పరిశీలించారు కదా, అక్కడ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి అసలు? నేను గోశాల గురించి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత హఠావుడిన గోశాలకు వెళ్ళడం జరిగింది. అసలు ఏం జరిగింది యథార్థం తెలుసుకోవాలి కదా మనం కూడా అనేసి. అక్కడ పోతే ఆవులని ఎంత నీట్గా, ఎంత డాక్టర్స్ ఉన్నారు అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని తిరిగి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ గోశాలకు ఎటువంటి విపత్తు లేదు, దేవుడి దయ వల్ల బ్రహ్మాండంగా నడుస్తుంది, టీటీ యంత్రాంగం బ్రహ్మాండంగా చూస్తుంది. కాకపోతే ఈరోజు ఆవుల పైన శ్రద్ధ చూపించే వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళపైన కూడా శ్రద్ధ చూపించాలి కదా సార్. వాళ్ళు హరినాథ్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఉండే కరుణాకర్ రెడ్డి గారు కానీ చైర్మన్గా ఉన్నప్పుడు మేము మా డ్యూటీలను రెగ్యులరైజ్ చేయమన్నాం, ఇంతవరకు చేయలేదు. అసలు ఇక్కడ పనిచేసే వాళ్ళని టీటీడీ ఎంప్లాయీల కింద కూడా గుర్తింపబడలేదు. కానీ ఆవుల పైన వీళ్ళకి ప్రేమ వచ్చింది సార్. ఇక్కడ పనిచేసే వాళ్ళందరం మేము ఒకటే కోరుతున్నాము, ఇక్కడ మెడికల్ షాప్ ఏదైతే ఉంచుకొని ఉన్నారో సప్లై చేస్తున్నారో రాజేష్ మెడికల్స్, అది విజయవాడకు సంబంధించింది, అది బినామీ, హరినాథ్ రెడ్డి గారి బినామీ. వాళ్ళే 20 సంవత్సరాలకి ఎందుకు మెడికల్ సప్లై చేయాలి సార్? అదేవిధంగా పాలు వీళ్ళు ఉత్పత్తి చేసే పాలలో సగం ఎందుకు వీళ్ళు వైఎస్ఆర్సీపీ ఇంటికి ఇచ్చి పంపిస్తారు సార్ అని వాళ్ళే అడుగుతున్నారు. మనం అడగాల్సిన పని లేదు. వాళ్ళకి ఎందుకంటే ధైర్యం వచ్చింది, తెలుగుదేశం పార్టీ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి హయాం ఇది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మాకు అనేది దాంతో వాళ్ళు ఉండే వాస్తవాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ చనిపోయిన ఆవులు ఒకటి కూడా లేవు సార్, ఇక్కడ చనిపోయిన సంఖ్య చూపించారు. ఈ సంవత్సరం మొత్తం 80 నుంచి 90 ఆవులు చనిపోయినాయి, అది కూడా అతి తక్కువ. పోయిన గవర్నమెంట్లో ఉండేటప్పుడు సంవత్సరానికి 100కు పైగా ఆవులు చనిపోయేటి. అది చనిపోయేదానికి ఆవులు ఈ అనిమల్స్కి ఇన్ఫెక్షన్స్ కలుగుతూ ఉంటాయి, కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రొలాప్స్ అంటే డెలివరీ అయినప్పుడు ప్రొలాప్స్ అయ్యి చనిపోవడం చాలా ఎక్కువ కామన్ థింగ్ ఉంటుంది కౌస్కి. ఇవన్నీ కారణాల వల్ల సహజంగా చనిపోయేటే కానీ వయసు పైబడి చనిపోయేదే కానీ ఏది నిర్లక్ష్యవశాత్తు ఏమీ చనిపోయింది లేదు సార్. మేము ఇంతకుముందు వాళ్ళు పచ్చగడ్డి ఎండుగడ్డి ఒకటే పెట్టేవాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దానాలో పచ్చిగడ్డి ఎండుగడ్డి దాంతోపాటు తౌడు ఇవన్నీ కూడా మిక్స్ చేసి పుష్టిగా పెడుతున్నారు కాబట్టి పాల ఉత్పత్తి కూడా పెరిగింది ఇప్పుడు అని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారండి. వాళ్ళు చెప్పింది ఒకటే, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మేము ఇక్కడ ఆవులను కూడా అమ్ముకున్నారు వీళ్ళు. 1,30,00,000 రూపాయలు చెక్ ఇస్తే 10 ఆవులను కర్నూలులో చంపడం ఎందుకండి? అక్కడ వదిలేసిన ఆవులను దేవుడు సొత్తు కూడా వీళ్ళు అమ్ముకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ శిక్షిస్తుంది. చంద్రబాబు నాయుడుగా ఆసామాసిగా వదిలే వ్యక్తి కాదు. దేవుడి పైన ఆయనకుండే భక్తి చూశారు. ఆ రోజు మైనోట్ బాంబులు పెట్టినప్పుడు కూడా ఆయన ప్రాణం బతికించిన వ్యక్తి వెంకటేశ్వర స్వామి ఆయన పైన అనుగ్రహం ఉండే వ్యక్తి. ఆయన కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ చిన్న తప్పు జరిగినా శిక్షించబడతారని కాబట్టే హరినాథ్ రెడ్డి గారిని సస్పెన్షన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆయనకు సంబంధం లేని విషయంలో కూడా దేవుళ్ళు లాక్కొని వచ్చారు. నాయన నీకు ఇంకా టైం మూడిందిరా, నువ్వు చేసిన తప్పులు కానీ నువ్వు తినిన డబ్బులు కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కన్నా ఎక్కువ గోటాలా చేస్తున్నావు నువ్వు రారా స్వామి అని చెప్పి సస్పెన్షన్ విధించారు. కాబట్టి మీ దేవుడు కన్ను తెరిచాడు, ఖచ్చితంగా మీరందరూ కూడా శిక్షింపబడతారు. అదేవిధంగా సవాల్ విసిరారు, మన బీజేపీ వాళ్ళు కూడా సవాల్ విసరడం జరిగింది. రండి మేమందరం కూడా వస్తాం, డిబేట్ పెట్టుకుంటాం, ఎదురుగా డిబేట్ పెట్టుకుంటాం, మీరు ప్రూవ్ చేయండి ఏదైనా ఉండేటట్టుగా ఉంటే. దొంగ ఫోటోలు తీసుకొని వచ్చేది, దొంగ మాటలు చెప్పేది, అబద్ధపు మాటలు చెప్పేది. మీ వైఎస్ఆర్సీపీ పార్టీనే దొంగల పార్టీ అయిపోయింది, అవినీతి పార్టీ అయిపోయింది.
ఏదన్నా ఉంటే మనుషులను చంపడం, మనుషులను బెదిరియడం, ఇప్పుడు ఆవులను కూడా వాడుకుంటున్నారు రాజకీయాల కోసం. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం చేత వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది, ఏసీబీ చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ తగు శిక్ష, ఈ డబ్బులు మళ్ళీ దేవుడికి వసూలు చేసి హుండీలో వేయడం కూడా జరుగుతుంది. సో ఏదైతే టీటీడీ గోశాల పైన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి, అంటే అప్పుడున్నటువంటి డైరెక్టర్ హరినాథ్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు, ఆయన వాడినటువంటి సిమ్ ఏదైతే ఉందో, సో అక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్ ఏవి జరిగాయి అంటే దాతలు ఇచ్చినటువంటి విరాళాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొనుగోలు చేసినటువంటి ఆవులన్నీ, అయితే అక్కడ వచ్చినటువంటి గోవులకు సంబంధించినటువంటి సంరక్షణకి ఎటువంటి నిధులు వాడారు అనే వాటిపైన ఎక్కడ బయటపడుతుందనేటువంటి నెపంతో ఇటువంటి వ్యవహారాలు బయటపడుతున్నారు. ఖచ్చితంగా దీనికి లైవ్ డిబేట్కి కరుణాకర్ రెడ్డి వస్తే మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము. సంవత్సరం మొత్తం మీద దాదాపు 100 ఆవులు చనిపోయినటువంటి విషయం వాస్తవమే, అది ప్రతి సంవత్సరం జరిగేటువంటి తంతే. కాకపోతే ఇప్పుడు ఏదో భూతాంతంలో ఈ వ్యవహారాన్ని తీసుకురావడం వెనక ఖచ్చితంగా రాజకీయ ప్రమేయం ఉంది. దీనిపైన లైవ్ డెబ్యూట్కి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన సిట్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళకంతా కూడా శిక్ష పడే విధంగా కూడా చర్యలు చేపడతామని చెప్పి కూడా టీడీపీ సీనియర్ నేత కోడూరు బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.